కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లు చక్రం తిప్పిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు ఒంటరయ్యారు. సొంత జిల్లాలో సైతం ఆయన వెంట ఎవరూ నడవటం లేదు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ లో కీలక నేత కవితకు అత్యంత సన్నిహితుడు. అయితే కేసీఆర్ పాలనలో ఆయన ఓ వెలుగు వెలిగారు. గులాబీ బాస్ కేసీఆర్ కు ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించారు వేముల. ఇదే కాక నూతన సచివాలయ నిర్మాణాన్ని దగ్గరుండి పరిశీలించారు. కేసీఆర్ చక్కబెట్టాల్సిన పలు పనులు ప్రశాంత్ రెడ్డి కన్సర్నల్లోనే జరిగాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. ఈ క్రమంలోనే ఆ 10 ఏళ్లు తోటి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని కాదని ఏ పనులు చేసే అవకాశం లేదు. దీంతో ప్రశాంత్ రెడ్డి తీరుపై పలువురు ప్రజాప్రతినిధులు లోలోపల రగిలిపోయారు. ఇక పక్కనే ఉన్న కవిత అనుచరుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో విభేదాలుండేవి. ఇక మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో మాత్రం వేముల సఖ్యతగా మెలిగారు. ఇంతవరకు బాగానే ఉన్న ఓ సందర్భంలో పోచారం వేముల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. గత 10 ఏళ్లు పాలు నీళ్లలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు నిప్పు ఉప్పులా మారిపోయారు. కేసీఆర్ పాలనలోనే నిజామాబాద్ డీసీసీ చైర్మన్ అవిశ్వాసాంశం వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. ప్రస్తుతం పోచారం తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి డీసీసీ చైర్మన్ గా కొనసాగుతుండగా ప్రశాంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడు రమేష్ రెడ్డి వైస్ చైర్మన్ గా పనిచేశారు. అయితే సొంత పార్టీ నేత పోచారం భాస్కర్ రెడ్డిపై వైస్ చైర్మన్ గా ఉన్న రమేష్ రెడ్డి అవిశ్వాసం పెట్టారు. కావాలనే కక్షతో పోచారం కొడుకు భాస్కర్ రెడ్డిని పదవి నుండి దించేశారు. ఈ వ్యవహారంలో ప్రశాంత్ రెడ్డి తమకు మద్దతు ఇవ్వాలని పోచారం కోరారట. కానీ ఈ అంశంపై వేముల నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అలకబూనారట. ఇక గులాబీ అధినేత నుండి సైతం ఇదే రెస్పాన్స్ రావడంతో పోచారం టైం చూసి దెబ్బకొట్టాడు. ఈ సందర్భంలోనే తనయుడితో కలిసి పోచారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారనేది లోకల్ టాక్. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పోచారం ఇప్పుడు అసలు రాజకీయం మొదలుపెట్టారట. ఉమ్మడి నిజామాబాద్ కి చెందిన బీఆర్ఎస్ కీలక నేతలను, మాజీ ఎమ్మెల్యేలను హస్తం గుర్తుకి చేర్చే బాధ్యత తీసుకున్నారట. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలతో ఇటీవలే చర్చలు జరిపారట. ప్రశాంత్ రెడ్డిని విభేదించే నేతలను ఏకం చేసి ప్రశాంత్ రెడ్డిని ఒంటరిని చేయాలని చూస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. తాను కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి కారణం ప్రశాంత్ రెడ్డి అని చెప్పి పలువురికి కాంగ్రెస్ లోకి చేర్చడానికి సమాయత్తమవుతున్నారట. బీఆర్ఎస్ లో ఇమడలేని వేముల ముఖ్య అనుచరులను కాంగ్రెస్ కూటికి చేర్చడం ఖాయమని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.